నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ఏంటి మోనిక వాళ్ళు ఎక్కడికి వెళ్తుంది, ఏదో రోడ్డు పైన నిల్చుంది అని అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్. మేమైతే ఇవాళ బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ జూన్లో స్టార్ట్ అయింది అనమాట. సో చాలా రోజులైంది బీచ్కి వెళ్దాం అనేసి. లాస్ట్ వీక్ ఏమో అంత క్లౌడీగా ఉండే, సో వెళ్ళలేదు. ఇవాళ అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. ఫైనల్లీ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బోట్, ఇది హోటల్ అనమాట. బాగుంది కదా. ఇక్కడ పెళ్లి జరుగుతుంది జర్మనీలో. చూడండి ఇక్కడ వీళ్ళు బీచ్ దగ్గర మ్యారేజ్ చేసుకుంటున్నారు. సూపర్ కదా. సూపర్ ఉంది. పెళ్లి జరుగుతుంది ఇక్కడ. పెళ్లికి ఒక 200-300 మంది రారనమాట. ఓన్లీ దగ్గర రిలేటివ్స్నే పిలుస్తారు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ని. అంతా కూడా ఒక 50 మంది కన్నా ఎక్కువ ఉండరు. ఫ్రెండ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తారనమాట. అందరూ సైకిల్స్ పైన వచ్చారు, స్టాలర్స్ పిల్లల కోసం. వావ్, సో బ్యూటిఫుల్. బీచ్ అంతా కలకల్లాడిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. బార్బిక్యూ చేసుకుంటారు చాలామంది. బీచ్కి వస్తే ఊరికనే రాము కదా, పిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది అనేసి సలాడ్ తీసుకొచ్చాను, ఫ్రూట్ సలాడ్. ఇందులో ఏమేమి ఉన్నాయో చూస్తారా మీరు? యాపిల్, బీర్నే, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, గ్రేప్స్, బనానా, బ్లూబెర్రీస్. తినేసి మా వాళ్ళు ఆడుకోవడానికి చూడండి వాళ్ళ టాయ్స్. పిల్లలు వాటర్లో ఆడుకుంటే తడుస్తారనేసి ఇంకా మళ్ళీ డ్రెస్సెస్ తీసుకొచ్చాను వాళ్ళకి. ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. ఇవాళ బీచ్ మాత్రం అందరు జనాలతో కలకల్లాడిపోతుంది. చాలా మంది వచ్చారు. కొందరేమో బార్బిక్యూ చేసుకుంటున్నారు, కొందరేమో ఫ్రూట్ సలాడ్స్, ఇంకా వాళ్ళు కొనుక్కొచ్చుకొని తింటున్నారు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. ఇదంతా మైన్స్ ఉండే, ఏదో తవ్వకాల్లో తవ్విన తర్వాత ఏదో వచ్చి తీసిన తర్వాత ఇదంతా వాటర్ ఫిల్ చేశారనమాట. ఇదంతా ఆర్టిఫిషియల్ లేక్. చూడండి చాలా పెద్దగా ఉంది. అక్కడ చూడండి చాలా మంది అయితే వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. అటు సైడ్ క్యాంపింగ్ సెక్షన్ ఉంది, సో చాలా మంది అటు సైడ్ ఉన్నారు. You like the beach, Tanmay? వాటర్ ఎలా ఉన్నాయి? చల్లగా ఉన్నాయి కదా. ఇట్స్ ఓకే, ఎంజాయ్. వావ్,
రాఫ్టింగ్ చేస్తుంది. ఇక్కడ ఏజ్తో సంబంధం ఏమి ఉండదు, అందరూ బాడీ హెల్తీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు బాడీని. ఇక్కడ చూడండి తను రాఫ్టింగ్ చేస్తుంది, తనకి 60 అబవ్ ఉంటుంది ఏజ్. ఇక్కడ ఏజ్తో సంబంధం ఏమి ఉండకుండా అసలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సైక్లింగ్ చేయడం కానీ, ఇలా రాఫ్టింగ్ చేయడం కానీ, ఇంకా అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. బీచ్లో చాలా మంది రాఫ్టింగ్ చేస్తున్నారు చూడండి, ఇంకా బాల్తో కూడా ఆడుకుంటున్నారు. ఎవరు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. సూపర్ ఉంది బీచ్. I didn't bring any dresses, Tanmay. What are you doing? What are you doing? No, I'm going back. You enjoy. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు చూడండి, 1 ఇయర్ లోపలనే ఉంటాడు వాడు చూడండి అసలు భయం లేకుండా వాటర్లో ఎలా దిగుతున్నాడో. చిన్నప్పటి నుండి అన్ని నేర్పిస్తూ ఉంటారనమాట, భయం లేకుండా స్విమ్మింగ్ కానీ, వాటర్లో దిగడం కానీ, ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్కి సంబంధించినవి. మా పిల్లలు టాయ్స్తో ఆడుకుంటున్నారు, వాడికి బాగా నచ్చినట్టున్నాయి. మా పిల్లలు వదిలేశారు ఆడుకోమనేసి. సో బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఇలాంటి చెట్లు కనిపించాయి. ఇవేం కాయలో తెలియదు కానీ బ్లూబెర్రీస్ లాగా ఉన్నాయి, బట్ కాదు. ఇక్కడ అన్ని వింత వింత చెట్లు కనిపిస్తాయి. ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది కూడా ఒక డిఫరెంట్ ట్రీ, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కాయనైతే అంత ముళ్ళులతో ఉందన్నమాట. కాయనే అలా ఉంది, ముట్టుకోగానే అసలు పుచ్చుకుందనమాట. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఈ కాయని చూస్తుంటే నాకైతే కరోనా వైరస్ గ్రాఫిక్ డిజైన్ లాగా అనిపించింది. మీరు ఇలాంటి కాయని ఎక్కడైనా చూసారా? చూస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ జర్మనీలో కొన్ని పండ్ల చెట్లు రోడ్ల పక్కనే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్బెర్రీ ఫ్రూట్, ఇంకా చెర్రీ ట్రీస్ కూడా ఉంటాయి. చూడండి బ్లాక్బెర్రీ ఎంత బాగుందో. ఇలా రోడ్ల పక్కనే మనుషులు నడిచే దారిలో ఉంటాయి అన్నమాట, కానీ ఎవరు తెంపుకోరు. అంటే ఫ్రీగానే కదా, ఇది రోడ్ల పక్కనే ఉన్నాయి కదా తెంపుకుందామని అలా ఉండరు అనమాట ఎవరు. వాళ్ళకి కావాలి అంటే షాప్స్లో కొనుక్కుంటారు తప్ప అలా ఇష్టం వచ్చినట్టు తెంపుకొని తినరు. ఇక్కడ మన సైడ్ అయితే కొందరు ఎలా ఉంటారు, మీరు చూసే ఉంటారు, ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే కథం దాన్ని మొత్తం ఆ చెట్టుకి ఒక్క కాయ లేకుండా మొత్తం తినేస్తారు కదా.
ఇక్కడ పెట్రోల్ బంకులు చూడండి ఎలా ఉంటాయో. ఇది వచ్చేసి డీజిల్ అండ్ పెట్రోల్ రేట్స్ అనమాట. ఇక్కడ జర్మనీలో ఏంటంటే వర్కర్స్ ఎవరు ఉండరు పెట్రోల్ బంక్స్లో, ఎవరిది వాళ్ళే డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఫిల్ చేసుకోవాలన్నమాట. అంటే సెల్ఫ్ ఫిల్లింగ్. అక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అది ఎయిర్ పంప్. ఒక అతను కార్కి ఎయిర్ పంప్ చేస్తున్నాడు చూడండి. ఇటువైపు వెళ్తే క్యాంపింగ్ అనమాట. క్యాంపింగ్కి అయితే చాలా మంది వచ్చారు. అక్కడ టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కొందరు కుకింగ్ కూడా చేసుకుంటున్నారనమాట. ఒకవేళ కుకింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లో నుండి ఫుడ్ తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళు మోస్ట్లీ బ్రెడ్ అవే తింటారు కదా. నేచర్ని ఎంజాయ్ చేస్తారు. అలా 3-4 డేస్ ఉంటారనమాట ఇక్కడ. ఈ బీచ్ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై.